బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఇప్పటి వరకు 50 కుటుంబాలు ఈరోజు 200 కుటుంబాలను షిఫ్ట్ చేస్తున్నామంటూ హైడ్రా అధికారులు ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఒక్కొక్క కుటుంబానికి 20 నుంచి 30 లక్షల విలువైనటువంటి ఇండ్లు ఇస్తున్నాం. ఇందాక మన చర్చలో కూడా రావడం జరిగింది. గాంధీ గారు అన్నారు ఒక మాట, వాళ్ళకు లక్షల రూపాయలు పోసి కట్టుకున్నటువంటి ఇండ్లు, సో వాటిని కూల్చేసి మీరేదో చిన్న చితక ఇండ్లు ఇస్తామంటే ఎట్లా అన్నది ఒక ప్రశ్న అవుతుంది. బట్ అధికారులు చెప్తున్నారు 20 నుంచి 30 లక్షల విలువైనటువంటి ఇండ్లను వాళ్ళకి కేటాయిస్తున్నాం, అందరం అన్ని కూడా చట్టరీత్యానే చేస్తున్నాం, కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాటను కూడా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వానికి కొంత కన్సర్న్ ఉందనుకోవచ్చు కదా ఈ మాటలతోటి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్సర్న్ ఉంటే కన్న బిడ్డల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళగొట్టరు ఎవరు కూడా. అర్థమైందా? వాళ్ళకు ఒక జీవనోపాధి చూపిస్తారు కన్న బిడ్డలకు. ఇంకొకటి, తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్మాలంటే మీరు 20 లక్షలు ఇస్తా 30 లక్షలు ఇస్తా అంటే వీళ్ళ గత చరిత్ర ఇచ్చినాకనే మేము తరలిస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు నమ్మినాకనే మీ చేతుల డాక్యుమెంట్స్ పడి మీరు ఇంట్లోకి పోయిన తర్వాతనే మేము మీ ఇల్లు కూలగొడతాం. మీరు ఇదే ఛానల్లో ఉంటారు, నేను మళ్ళీ వస్తా, ఇంకో 1 మంత్ తర్వాత రమ్మంటారా వస్తా, ఇంకో 6 మంత్స్ తర్వాత రమ్మంటారా వస్తా. గట్లే చేసిరు వీళ్ళు. ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పిరో ఫేక్ ప్రామిస్ చేసిరో, మీరే ఉన్నారు చాలా డిబేట్లు మీరు పార్టిసిపేట్, రుణమాఫీ చేస్తా అన్నారు, కొన్ని ఇట్లా ఇచ్చేసారు అయిపోయిందని అన్నారు, రైతు భరోసా అంటారు ఇచ్చేసారు అయిపోతుంది. బట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇస్తా ఉన్నారు, వాళ్ళకి కేటాయించారు. మహిళలందరూ 10 ఏళ్లలో మీరు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఈ రోజు ఇందులోంచి కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఈ రోజు కిరాయికున్న వాళ్ళు లేదంటే అప్లై చేసుకున్న వాళ్ళు మీరు కట్టే దాన్ని ఉంచుకున్నారు, ఎన్నికల కోసం ఉంచుకున్నారు. ఈ రోజు మహిళలందరూ ఒకటే చెప్తా ఉన్నారు, గృహలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పిండో ఆ గృహలక్ష్మి పథకం గంగలవు అని కానీ మాకు గృహమే లేకుండా చేస్తుండే దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నది సోషల్ మీడియాలో. ఒక మాట మరి మీరు సలహాలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి మీరు సలహాలు ఇవ్వండి, మరి మంత్రి గారు మీరు ఏం చేయాలో సలహాలు ఇవ్వండి. ఆ సలహాలని పార్టీ పాటిస్తుంది, ప్రభుత్వం పాటిస్తుంది. మేము చెప్తాం ఆన్సర్. సలహాలు ఇవ్వడం కాదు, దాన్ని వెబ్సైట్ లేపాలనేది మీ దగ్గర ఉన్న అంశం. ఒక మాట, ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని అన్నప్పుడు ప్రతిపక్షాలు గొగ్గోలు పెట్టొద్దు, మీడియా గొగ్గోలు పెట్టొద్దు అని చెప్పారు కదా. మరి అది మాకు వర్తించదా? మరి మాకు అన్వయించుకోద్దా? అది మరి మీతోని చెప్పండి. మరి మేము మీలాగా ఫేక్ ప్రామిస్ చేస్తున్నాం కాదు. కేసీఆర్ గారు ఫేక్ ప్రామిస్ చేశారా? మీరు ఒకటే అడుగుతున్నాం, అటెందుకు పోతారు? ఆ రోజు వరదల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు, మీరు అక్రమ కట్టడాలను మీరు కూల్ చేస్తామన్నారు, కూల్చేయలేదు. సో ఈ రోజు వీళ్ళు వచ్చి చేస్తున్నారు, మీరు చేసే పని వీళ్ళు చేస్తున్నారు. సో మీ హయాంలో జరగాల్సినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో అది వీళ్ళ మీద వస్తున్నారు. సో అఫ్ కోర్స్ అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయమే అంటున్నారు. ఈ రోజు వాళ్ళ కాంగ్రెస్ చేస్తున్న ఈ యొక్క ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూసి ఈ రోజు తెలంగాణ భవన్ వైపు మరి ప్రజలందరూ కూడా దారి వచ్చిన సందర్భాలు ఈ రోజు చూస్తున్నారు. చెప్తున్నా, మీరు బీజేపీ వాళ్ళ నాయకుల దగ్గరికి పోతుర్రా? ఈ ప్రజలు బీజేపీ ఆఫీస్ వరకు పోతుర్రా? ఈ ప్రజలు కాంగ్రెస్ ఏదైతే గాంధీ భవన్ దగ్గర సెక్యూరిటీ పెట్టుకొని పోతా ఉన్నారు. మీరు ఈ రోజు రైతులందరూ తిరగబడ్డారు, నిరుద్యోగులు తిరగబడ్డారు, బాధితులు పేద బడుగు బలైన వర్గ ప్రజలు బాధితులు తిరగబడతా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు మన్ను పోస్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు నేను ఒక మాట చెప్తా ఏంటంటే, మీరు ఒకసారి హైకోర్టు మనం అందరం వెళ్ళి ఉంటాం కదా, హైకోర్టుకు ఒక రోడ్డు ఉంటుంది, దాని ఆపోజిట్ గా ఇటు పక్క రోడ్డు ఉంటుంది. అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎందుకు ఖాళీ చేపిస్తున్నాండి? మూసి ప్రక్షాళన అంటే ఆ బౌండరీస్ పెట్టుకుంటే అయిపోతుంది. పేదవాళ్ళని ఖాళీ చేసి పెద్దవాళ్ళకి అవి పెద్దవాళ్ళు అక్కడ తయారు చేసిన తర్వాతనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ని ఏర్పాటు చేసి మూసికి 2 వైపులా కనుక రోడ్లను ఏర్పాటు చేస్తే ఎంకరేజ్మెంట్లు జరగవని చెప్పి ఆ ఉద్దేశంతో జరుగుతున్న యజ్ఞం ఇది. మీరు ఒకటి గమనించండి, హైకోర్టు దగ్గర ఒక రోడ్డు ఉంటుంది, యువతల పక్క అఫ్జల్ గంజ్ దగ్గర ఒక రోడ్డు ఉంటుంది, కానీ ఈ 2 రోడ్లకు మధ్య ఎంకరేజ్మెంట్ జరగదు సార్. జాగ్రఫికల్ చెప్తా, నేను జాగ్రఫికల్ చెప్తా. సతీష్ గారు
నిజంగా మీరు అది మంచి చేస్తే మీకు ప్రజలు ఎందుకు తిరగబడతా సార్, ఉన్నారు? ఇప్పుడు ప్రజలు మీ మీద ఎందుకు- తిరగబడారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు, BRS ని కాదు, మిమ్మల్ని ఇదే ఇంట్లో మన కూర్చోబెట్టారు, BRS ని మమ్మల్ని కాదు, అవకాశం కాంగ్రెస్ ఇచ్చారు, కోటేశారు. మమ్మల్ని పరిపాలించమని BRS ని అవకాశం కాదు, ఇచ్చారు. కాంగ్రెస్ కోటేశారు. మరి మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా కాంగ్రెస్ మంత్రులు కాదని ఎందుకు BRS వైపు వస్తున్నారు? రాట్లే. ప్రజలకు తెలిసిపోయింది. రాట్లే. ప్రజలకు సార్, సార్, ఒక మాట. తెలిసిపోయింది. ఈ సార్, చాతగాని నేను ప్రభుత్వం ఒకటి ఏం స్పష్టంగా చేయదు. చెప్పదలుచుకున్నా. కేవలం కేసీఆర్ మీ గారు కేసీఆర్ గారు మిమ్మల్ని వచ్చారు. మీ కేసీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారమే మేము చేస్తున్నప్పుడు ప్రతిపక్షంగా మీరు ఎందుకు గొగ్గలు పెడుతున్నారు? అదే, నేను ఇది- ఒకటే సూటి నేను ప్రశ్న. ఇంకో చెప్తున్నా, మీది- మూసినది ప్రక్షాళన అంటే మొక్కలు నాటించుడు కాదు సార్. మూసినది ప్రక్షాళన అంటే మొక్కలు నాటించుడు మాత్రమే కాదు, మీ కమిషన్ల కోసము మీ పైసల కోసము దానికో నిధులు కేటాయించి మొక్కలు నాటి అదే నీళ్లు పారబోయినట్టే అది కాదు సతీష్ సార్ గారు, ఈ కరెక్ట్. మధ్య కాలంలో భారీ వర్షాలకు ఆఖరికి మూసి గేట్లు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గేట్లు ఎత్తినప్పుడు సార్ ఒక గేట్లు మాట శ్రీకాంత్ ఎత్తినప్పుడు గారు, ఇబ్బంది పడేది కూడా ఆ ప్రజలే. ఆ ప్రజలే. మీకు దీన్ని మానవతా దృక్పథంలో మీరు అంటే అఫ్ కోర్స్ ప్రభుత్వం కూడా దీన్ని ఒక కన్సర్న్ పాజిటివ్ కన్సర్న్ లో తీసుకెళ్ళాలి. ప్రజలు తమ సొంత గూడు మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు బుల్డోజర్లు పెడితే ఖచ్చితంగా తిరగబడతా ఉంటారు. వాళ్ళకు ఎట్లా నచ్చ చెప్పాలి ఏంటి అఖిల పక్షాలు కూడా కలుపుకుంటే రాహుల్ కొన్ని సలహాలు గాంధీ సూచనలు గారే ఇస్తాయి కదా. బుల్డోజర్ల ఇప్పుడు నన్ను రాజ్యం అడుగుతారు కదా, నేను నడుపుతున్నారు. సమాధానం చెప్తా. నేను రాహుల్ గాంధీ సతీష్ గారు ఒక గారే మాట, సతీష్ గారు ఒక మాట. రాహుల్ నన్ను గాంధీ అడిగిరు గారే నన్ను చెప్పనండి. ఒక్క నిమిషం. సతీష్ గారు నన్ను అడిగిరు నన్ను చెప్పనండి ప్లీజ్ ఒక మాట. నన్ను అడిగిరు నన్ను చెప్పనండి. దీన్ని హ్యుమానిటేరియన్ కోణంలో ఆలోచిద్దాం సార్ ప్లీజ్. దయచేసి నా మనసు అదే అందరూ కోరుకునేది సార్, ఒక హ్యుమానిటీ మాట కోణంలో చెప్తా. ఉండాలనేది కోరుకునేది. వినండి సతీష్ గారు, నవ్వు వస్తుంది నేను మాకు. చెప్పినప్పుడు నవ్వండి. ఏం వినమంటావు నువ్వు? నవ్వండి. నువ్వు బయట ఏం వినమంటారు, నవ్వండి? ఛానళ్ళలో వినమంటారు. సార్, మీరు ఏం వినండి చేస్తారు? సార్, హ్యుమానిటీ సార్, కోణం వినండి ఎక్కడయ్యా? సార్, వినండి సార్. ఎవరికి పెద్దవాళ్ళ ఇళ్లకు నోటీస్ సతీష్ ఇచ్చి గారు, సమయం ఇస్తే హ్యుమానిటీ కోణమా? మీరు పేదవాళ్ళని హైడ్రాని అంతరాత్రి మూసిని కొనుక్కొచ్చి కలపకండి. వికలాంగులను రోడ్ల మీద మీరు హైడ్రాని తీసుకొని మూసిని వర్షంలో కలపకండి. చిన్న పిల్లలు వినండి పుస్తకాలు సార్, పడగొట్టి రోడ్ల మీద వర్షం కూర్చో ఎట్లా? ఉన్నారు. వాళ్ళకి హ్యుమానిటీ కోణం లేదా? ఒక నిమిషం యా, వెంకట్ సార్ నేను మాట చెప్తా వినండి. డిప్యూటీ కమిషనర్స్ దాంతోపాటు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఎవరైనా మూసి ప్రక్షాళన కోసం ఏర్పాటు అయిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయిన దానకిషోర్ గారు ప్రతి ఒక్కరిని ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఒక వాళ్ళని అక్కడ ఉంచి బలవంతంగా ఎవరిని ఖాళీ చేయించొద్దు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆస్పిరేషన్ వాళ్ళకి చెప్పి, అంటే ఎన్జిఓస్ సార్ మళ్ళీ అధికారులు అంటే అధికారులు అనుకుంటారు, ఎన్జిఓస్ని మధ్యలో కలుపుకొని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒకళ్ళు టార్గెట్ ఓరియంటేషన్గా సార్ ఈరోజు 50 మందా, రేపు 100 మందా, ఎల్లుండి 200 మందా, ఇలా ఎవరైతే ఉన్నాయో ఆ విధంగా. సార్ ఇంకో విషయం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో భాగంగా SCHG దాంట్లో బడ్జెట్ సపరేట్గా కేటాయించి వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఒక ఆదాయ మార్గాన్ని చేయాలని చెప్పి అటు అందరి కన్సర్న్. సార్ ఈ విషయం ఏంటంటే కేవలం స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు సార్, దీంట్లో వరల్డ్ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అయింది. వరల్డ్ బ్యాంక్ కూడా చాలా నామ్స్ని దీంట్లో పెట్టిన తర్వాతనే మేము దీనికి లోన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చాలా క్లిష్టంగా చెప్పడం జరిగింది. మేమేమంటున్నాం అంటే సార్, మనం ఏదో పొలిటికల్ స్టేట్మెంట్లో భాగంగా అక్కడ ప్రజలను రెచ్చగొట్టి అటు హైడ్రాని అటు మూసిని ఒక ఘాట్ని మనం కలిపి కనుక దీన్ని కనుక ఈ ప్రయత్నాన్ని ఇక్కడే కనుక ఆపేస్తే మేము ఒకటే చెప్తున్నాం సార్. ఒకటి మాట మీరు గమనించండి, ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది 2 ఏర్పడిన తర్వాత మూసిని ఎవ్వరు ఎంకరేజ్ చేయలేరు సార్. మూసిని ఎంకరేజ్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న అంశం. మీకు ఇంకో విషయం నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఏది మన MGBS బస్ స్టాండ్ 2 మూసి పాయలకు మధ్యలో ఉంటుంది సార్. దాని విషయం ఏం చేద్దామని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అడిగినప్పుడు దీని మీద కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం అన్నట్టు ఆలోచించకుండా అందరికి ఒక హ్యుమానిటీ కోణంలో ఆలోచిద్దాం. ఏర్పడితే హ్యూమానిటీ ఆఫ్ కోర్స్ కారిడార్లు ఏర్పడితే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎంకరేజ్మెంట్ జరగదు సార్, ఎంకరేజ్మెంట్ జరగదు. మనము మూసి నది గేట్లు ఎత్తివేసినప్పుడు ఇక్కడ బాధితులను కానీ ప్రజలను కానీ మీరు బయటికి వెళ్ళిపోండి, దీన్ని వెకేట్ చేయండి చెప్పి చెప్పడానికి వీలు ఉండదు సార్. అంటే ఇది ఒక దీర్ఘకాలికమైన పరిష్కారము, దాని ఆ దీర్ఘకాలిక అంశంలోనే ఆలోచించాలి. ఇంకో విషయం అంటే మూసి విల్ బికమ్ ద కమర్షియల్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ సిటీ సార్. ఈ సిటీకి ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ లాగా. ఇంకో విషయం మీరు గమనించండి, ఇటుపక్కల అటుపక్కల ఎవరైతే మనకు ఏది స్ట్రీట్ వెండర్స్ ఉంటారో, మనం చిన్న షాపులో పెట్టుకునే వాళ్ళందరినీ అక్కడ ఎలా కట్ చేసి అటు ఇప్పుడు మనకు మీరు ఆర్కే బీచ్ చూసారు కదా సార్, ఇది విశాఖపట్నంలో, అది ఎలా ఉంటుందో ఇల్లు కూడా అట్లా దాన్ని డిజైన్ చేసుకున్నారు. థేమ్స్ నది ఎట్లా థేమ్స్ నది సార్, మనం ప్రక్షాళన అనుకుంటే ఏదో కొత్త నీరు పోయి పాత నీరు అనుకుంటాం, కానీ థేమ్స్ నది ఈ రోజు ఎంతగా డెవలప్ అయిందంటే థేమ్స్ నది వల్ల లండన్ యొక్క సిటీ యొక్క మూసీ విషయంలో మీరు తీసుకునేటువంటి శ్రద్ధ మిగతా హైడ్రా కూల్చివేతలపైన FTL బఫర్ జోన్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అది కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులతోటి ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఎందుకు ఇట్లాంటి శ్రద్ధ వాళ్ళపైన చూపించలేకపోతున్నారు? మూసీ విషయంలో మీరు బతలాడుతున్నారా, బుజ్జగించుతున్నారా, లేదంటే కొన్ని NGOస్ని కలుపుకొని ముందుకెళ్తున్నారా, సఖీ సెంటర్లు పెడుతున్నారా? వీళ్ళకు కూడా ఇందాక సతీష్ గారు అన్నట్టు పెద్దవాళ్ళకైతే నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు, దాంట్లో ముఖ్యమంత్రి సోదరుడు ప్రధానంగా వినిపిస్తుంది, పేదవాడైతే ఇయ్యరా సార్. మీరు ఎన్కన్వెన్స్ ఉంది కదా, ఒకసారి జాగ్రఫికల్ మనం మ్యాప్ చూద్దాం. నాగార్జున గారు ఎన్కన్వెన్స్ అందరికి భరోసా వచ్చింది సార్. అదొక్కటే కాదు సార్, తర్వాత ఆగిపోయినాయి కదా, ఆ తర్వాత నోటీసుల కల్చర్ వచ్చింది, ఆ తర్వాత నోటీసులు వస్తున్నాయి, పేదోడికి నోటీసులు. ఈ రోజు BRS ఆఫీస్ లో న్యాయవాదుల బృందాన్ని పెడుతున్నాం, మీకు పేదలకు మధ్యతరగతి వాళ్లకు హైకోర్టుని ఎట్లా అప్రోచ్ అవ్వాలి,
లాయర్లు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా లీగల్ నోటీస్ తెచ్చుకోవాలి అని తెలియదు. సో ఎప్పుడైనా రావచ్చు 24/7 అని చెప్పి ప్రతిపక్షం చెప్తాం. శ్రీకాంత్ గారు, ఎవరైతే ఇల్లులు కొనుక్కొని ఇల్లులు కూలగొట్టురో వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్న లేస్తే పని చేసుకోవడం, జాబ్ చేసుకోవడం, వచ్చిన డబ్బులతోని ఈఎంఐలు కట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజు వీళ్ళు కూల్చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అధికారుల చుట్టూ తిరగడం అనేది నాలెడ్జ్ ఉండదు. దానికోసమే కేవలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో మీరందరు రండి, చిల్లిగా పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొని రండి, మేమున్నాం, మేము మీకోసం కొట్లాడతామని ఒక భరోసా ఇచ్చిన చేస్తే వాళ్ళ తరపున వీళ్ళు లీగల్ ఎయిడ్ ఇప్పిస్తారా? ప్రేమ్ గాంధీ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా దొందే సార్. ఇక వాళ్ళు కొత్తగా చెప్పడం ఏంది, 9 సంవత్సరాలు వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు పేదలకు లేదా మూసి నిర్వాసులకు ఏం చేసినటువంటి దాఖలాలు లేవు. కనీసం ఒక మాట విలువ తెలంగాణ ప్రజలు గెలిపించుకుంటే ఎవరన్నా ఓ పోనీగా ఈటల రాజేందర్ గారు ఒకటి మాట్లాడుతున్నాడు, ప్రజల కోసం ఓట్ల కోసం ప్రజల కోసం అడగరా? ఈ పేద ప్రజలు వాళ్ళ కేంద్ర మీకు అడిగే హక్కు లేదా, అడిగే బాధ్యత లేదా? కేవలం ఓట్లే కావాలా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీకు గెలుపు కావాలంటే ఓట్లు కావాలి తప్ప మీరు చేసింది కూడా. ప్రేమ్ గాంధీ గారు మీ ప్రశ్న అడిగారు కదా, ఆయన సమాధానం చెప్పారు. ప్రేమ్ గాంధీ గారు ప్లీజ్. సరే, ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళు మూసి నిర్వాసుల గురించి ఎప్పుడు మాట్లాడినాడు దాఖలా లేవు. చెప్పిన పని ఏడుకోమైంది ఆడుకోపోయింది. అప్పుడు వరదలు వస్తే ఏదో 10,000 తూతూ మంత్రం విడిచిపెట్టేసి మళ్ళీ ఇచ్చేసినటువంటి దాఖలా లేవు. 19.56 కోట్లు పెట్టి చెక్ డ్యాంలు, ప్లాస్టిక్ రబ్బర్ చెక్ డ్యాంలు పెట్టింది. ఆ రబ్బర్ చెక్ డ్యాంల ప్రజాధనం దుర్వినియోగమైంది, కానీ ప్రజలకు ఉపయోగపడే దాఖలాలు ఎక్కడ లేవు. ధనం ఉపయోగం కాదనుకుంటే దానికి ఒక కార్పొరేషన్ పెట్టి, ఆ కార్పొరేషన్ కు పదవి పెట్టి, దానికి ఒక చైర్మన్ పెట్టి రాజకీయంగా ఉపయోగపడ్డది మూసినది తప్ప ఇంకే మాత్రం ఉపయోగపడలేదు. ప్రక్షాళన లేదు, మార్పు లేదు, సుందరీకరణ లేదు. అక్కడ నిర్వాసితులకు చేసినటువంటి న్యాయం ఏమీ లేదు. కొత్తగా వాళ్ళు ఏం చేసేది లేదు. ఇలా కాంగ్రెస్ అన్న హైడ్రా అన్నది, హైడ్రా నుంచి వెంటనే మూసి వైపు తిరిగితే ఒకటే చెప్తా ఉన్నాము, చేసేదాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. కానీ చేయాల్సిన పని ఏంది? అసలు ముందు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది నష్టపోతా ఉన్నారు, దానికి సంబంధించిన బాధితుల వివరాలు ఏంది, వాళ్ళతో కమిటీలు వేసి సార్ చనిపోతా ఉన్నారండి, ఆత్మహత్య చేసుకుంటున్నారు, భయభ్రాంతులకు గురై పెట్రోల్ పోసుకుంటున్నారు, సామాన్యులు అవుతున్నారు, చిన్న పిల్లలు ఏడుస్తా ఉన్నారు, పెద్దవాళ్ళంతా వయసులో పెద్దవాళ్ళంతా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, 40-50 ఏళ్ల నుంచి ఉన్నారు. వీళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 2-3 లక్షల మంది పానిక్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ఏం చేయాలండి? ప్రభుత్వం చేయాల్సిన ఒకటే విషయము, ప్రాంతాల వారిగా అక్కడ ఉన్నటువంటి నాయకులతో లేదా కాలనీలలో ఉన్నటువంటి వ్యక్తులందరితో కూర్చోబెట్టి సమన్వయం చేసి జరుగుతున్నది ఇది, ఈ మార్పుకు మేము అందరం సహకరించాలి, అన్ని కాలనీలని, అసోసియేషన్లని, రకరకాల ఎన్జిఓలందరినీ పిలిపించి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని చూపించినప్పుడు ప్రజలు కొంచెం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. లేకపోతే ప్రభుత్వం తిరుగుబాటు పడుతుందండి. మహిళలు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు. ఆయన ఎవరైనా ఉండాలి, ముఖ్యమంత్రిగా మేము గౌరవిస్తాము, కానీ ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు, నాయకులను తిడతా ఉన్నారు, ప్రజల్ని రాణిస్తలేరు. ఇవాళ బహదూర్పుర దగ్గర అక్కడ మున్సిపల్ కార్యాలయం మీద వందలాది మంది పోయి దాడి చేయడానికి సిద్ధమైపోయారు. బహదూర్పుర అట్లనే పోయారు. తర్వాత అనేక ప్రాంతాల్లో వాళ్ళు తిరుగుబాట్లు చేయడానికి సాధ్యమవుతున్నటువంటి పరిస్థితులు. మన మారుతినగర్ గాని, సత్యనగర్ లో గాని పోలీసు వాళ్ళు వచ్చి క్రేన్లు వస్తే వాళ్ళ మీద ప్రజలు తిరగబడతా ఉన్నారండి. ఇదంతా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అనేకమైనటువంటి ఇష్యూలు వస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం ఒక 15-16 కమిటీలు ఏదో కాంగ్రెస్ వేసింది అంటున్నాం, మేము స్వాగతిస్తున్నామండి. ఆ కమిటీలలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా తీసుకోండి, అన్ని వివరాలు తీసుకోండి, ప్రజలకు ఏమైతుందో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి, జరుగుతున్నటువంటి నష్టం ఏదో చెప్పండి, మీకు ఏం చేస్తున్నామో ప్రత్యేకమైనటువంటి మార్గం చెప్పండి. అప్పుడు చేస్తే బాగుంటది. కానీ రాత్రి చేయడం సమంజసమైనటువంటి పని కాదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోయినట్టుంటది. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకంగా మేం కాదు, ఇవాళ ఏ పార్టీ నాయకులు కాదు, ఎవరెవరు మాట్లాడుతున్నారు మనం వింటా ఉన్నాం కండి. సోషల్ మీడియా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉన్నాము, పేద ప్రజల పక్షాన
ఇప్పటి వరకు ప్రజాపక్షంగా ఇప్పటి వరకు ఆలోచించి హైడ్రా పనిచేయాలి. కూల్చింది ఖాళీగా ఉన్న భవనాల్ని మాత్రమే. పేదవాళ్లను ఇబ్బందులకు గురి చేసే విధంగా హైడ్రా ఉండదు అని మాట్లాడుతున్నారు హైడ్రా అధికారి రంగనాథ్ చెప్పినటువంటి అంశం. బట్ అట్లాంటి టైంలో ఇప్పుడు ఆయన ఈ సోషల్ రంగనాథ్ మీడియాలో గారు వీడియోస్ కూడా అన్నిట్లో బయటకు మాట్లాడుతున్నారు. వస్తున్నాయి. పెట్రోల్ ఆయన కూడా ఒక మాట మాట్లాడుతుండు. ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే రంగనాథ్ గారు, అక్కడ వాటర్ ఏ బిజినెస్ చేస్తుంటే ఆపే పరిస్థితి లేదు. కొంతమందికి పైసలు మరి ఒక 500-1000 రూపాయలు అద్దె తీసుకొని వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేపించి అక్కడ వాళ్ళు వాటర్ బిజినెస్ చేస్తున్నారు. ఈ రోజు రంగనాథ్ గారు చాలా క్లిష్టంగా చెప్పారు. కుక్కడపల్లి సంఘటన చెప్పారు, ఓకే. సంఘటన ఆయన చెప్పారు, సరే ఆయన చింతల డ్రామా సంఘటన క్రియేట్ చెప్పారు. చేస్తాడే అనుకో. 3 ఏళ్ల పిల్లలు 4 ఏళ్ల పిల్లలు వాళ్ళు ఎందుకు డ్రామా క్రియేట్ చేస్తారు? వాళ్ళకి సార్ 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 విషయం ఏంటంటే సార్ చాలా క్లిష్టం క్లియర్ సరే, వీళ్ళందరూ ఇదే కదా, ఇక్కడే కదా కన్సర్న్ చూపించాల్సింది. సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితి మీరు చేసిన ప్యానిక్ క్రియేషన్ వల్ల మీరు చేసిన కృష్ణాంజనేయులు గారు panic creation వల్ల కృష్ణాంజనేయులు గారు ఒకవైపు ఏమో హైడ్రా పేదల పట్ల ఒకలాగా పెద్దోళ్ల పట్ల ఒకలాగా వ్యవహరించదు, అక్రమంగా నిర్మించిన పెద్దవాళ్లే ఫస్ట్ వాళ్ళ టార్గెట్. బట్ ఇక్కడ పెద్దవాళ్ళు లీగల్ నోటీసులు అందగానే కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నాయి కనిపిస్తున్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. బట్ పేదవాళ్ళకి మాత్రం అట్లాంటి వ్యవస్థ లేదు, అట్లాంటి వ్యవస్థ తెలియదు వాళ్ళకి. సో అన్ఫార్చునేట్గా వాళ్ళ ఇల్లు కూలిపోతున్నాయి, ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు వైరల్ చేయకూడదు అన్నటువంటి కాషన్స్ కూడా కొంతమంది మంత్రుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ అంశం ఇట్లా ఉంటే ఖచ్చితంగా రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ కడతాం, మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని సుందరీకరిస్తాం, ఈ మూసీని భవిష్యత్ తరాలకు అందిస్తాం. హైడ్రా ఒక బూచిలాగా చూపిస్తున్నారు కొంతమంది వ్యక్తులు కలిసి. దాంట్లో కొంత ప్రతిపక్షాన్ని కూడా మెన్షన్ చేసి మాట్లాడుతున్నారు. బూచియా భవిష్యత్తుకు ఆధారమా? ఇప్పుడు పెద్దలకి నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఇచ్చినటువంటి హైడ్రా మరి పేదల విషయంలో మరి కూల్చివేతలకు దిగుతుంది అని అంటే ఎవరికి భరోసా ఇస్తున్నట్లు, ఎవరిని భయానికి గురి చేస్తున్నట్లు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఎందుకు ఈ వివక్ష ప్రభుత్వానికి సంబంధించి? నేను ఒకటి అడుగుతాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హైడ్రాని కానీ ఆ హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యవహారం పొట్ట చేత పట్టుకొని అనేక వేల మంది అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు గూడు, వాళ్ళకు కావలసినటువంటి ఇల్లు, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందా లేదా? ఇప్పుడు ఈ రోజున వాడు చిన్న గుడిసో రేకుల షెడ్డో వేసుకొని మూసీ నది పక్కనో ఇంకొక చోట ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కావలసినటువంటి నువ్వు గూడు కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే నువ్వు క్లారిటీ. సార్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక మాట. సార్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. విషయం ఏంటంటే చెప్పండి సార్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత ఒక జీవో వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉంది మీరు షిఫ్ట్ అవుతారని చెప్పి వాళ్ళకు వ్యాన్ ఏది క్రియేట్ వాళ్ళకు వ్యాన్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే జరుగుతున్న చర్చ. దయచేసి మీరు విషయాలు మీరు కన్ఫ్యూజ్ చేయదు సార్ ప్రజల్ని ప్లీజ్. ఓకే, కన్ఫ్యూజ్ మీరు కూడా జనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి అక్కడ ఆగండి. మీరిద్దరూ హాయిగా స్టూడియోలో కూర్చున్నారు కాబట్టి అందరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ, జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తోంది, హైడ్రా కన్ఫ్యూజ్ చేస్తోంది. అది విషయం. ఎందుకు అనంటే ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఆ నమ్మకం మీ మీద కల్పించుకోవడానికి మీరు అది చేసుకోలేకపోయారు. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కింద మీరు పేదలకు ఇచ్చుంటే మీరు ఇప్పుడు ఇస్తామన్నటువంటి దాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు అంటే మీరు కూల్చివేతల మీద ఉన్నటువంటి మీకు శ్రద్ధ, మీ తొందర, మీ బాధ్యతను నిర్వర్తించే దాంట్లో లేనప్పుడు మీ మాటలో ఎలా కూల్చివేతన జరిగిందా ఇప్పటి వరకు? మూసీలో పరివాహక ప్రాంతంలో ఒక్క కూల్చివేత అయినా జరిగింది అన్న స్ట్రైట్ క్వశ్చన్ అందరికి. మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మొదలు పెట్టారు. ఈవెన్ ద హైడ్రా ఓవరాల్ చూస్తున్నా కానీ ఎందుకు ముందే పంచట్లేదు, ముందే కల్టివేట్ చేయట్లేదని కన్ఫ్యూజ్ అవుతాం మనం. మీరు బుల్డోజర్లు దించారంటే మీకు అవుతుందా? రంగనాథ్ గారు ఉన్నారు, దీనికి దానకిషోర్ గారు ఉన్నారు. తీసుకెళ్లి చూపిస్తామని అంటారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇక్కడ మీ ప్రభుత్వం యొక్క బాధ్యతలను ముందు నిర్వర్తించి ఆ తర్వాత ఈ విధమైనటువంటి ప్రక్రియకి వెళ్ళాలి అంటున్నాను. పాలన అనేటువంటి అంశం ప్రజలకు సంబంధించిన పరిష్కరించాలి తప్ప మీ వాగులు, వంకలు, నదులు పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కృష్ణాంజనేయులు గారు మీరు అన్న పాయింట్ ప్రకారం అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు తప్పవు. బట్ ఎంచుకున్నది ఒక పెద్ద కార్యం ఇది. సో ఇట్లాంటి ఒక సంకల్పంలో అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. సో ఒకరిద్దరు ఇబ్బందులు పడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఒక మహాకార్యం, ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్తున్నారు.
అక్కడక్కడ వచ్చే సమస్యలు సార్, కాదు ఇప్పుడు ఇవి. ఇవన్నీ వనరులను మెజారిటీ ఇప్పుడు దాని పక్కకు వదిలేసాము. 60 మూసి డబ్బు ప్రక్షాళనలో వాసన బతుకుతాం సార్ 60,000 మంది డబ్బు వాసన ప్రజానికం చూసుకుంటూ అంటే బతుకుతాం మనం. సుమారుగా 2.5 లక్షల మంది జనాభాకు సంబంధించినటువంటి అంశము. కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళు ఆ విధంగా అక్కడ ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారు, one second. వాళ్ళు జీవిస్తున్నటువంటి కృష్ణాంజలి పరిస్థితి గారు, one second. లక్షలాది మందికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. చిన్న సమస్య కాదు ఇది. Let's see. మీకు One second, one భరోసా second. అనేటువంటిది మాటలతో భరోసా కృష్ణాంజలి గారు, కాదు. ఒక్క నిమిషం ఇంత డిస్కషన్ మీ ఒక్క పరిష్కారం కూడా కార్యాచరణ చెప్పలేదు. సతీష్ గారు, సతీష్ గారు. కృష్ణాంజలి గారు మీరు మంచి మాట చెప్పారు. ఏదైనా ప్రభుత్వం నమ్మకం అని ప్రజలకు నమ్మకం అనేది చొరవనాలి. వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఈ రోజు వాళ్ళు అది మీరు అనుకుంటే ప్రజలందరినీ కూడా సరిపోదు కదా. ఇబ్బంది పెడుతున్న తరుణంలో మీరు అనుకుంటే వీళ్ళందరూ సరిపోదు సార్. కోల్పోయారు. మీరు డేమన్ రంగనాథ్ గారు అనుకుంటున్నారు. ఈ రోజు రంగనాథ్ గారు అధికారులు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సందర్భంలో ఉన్నవాడికి రాజ్యాంగం వేరే ఉంది, లేనివాడికి ఇప్పుడు మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు రాజ్యాంగం ఉంటుంది, అది మీరు ఫాలో అవ్వట్లేదా? ఈ రోజు మీరు కూల్చేటప్పుడు రాజ్యాంగం అది చెప్పింది, రాజ్యాంగంలో ఇది ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఆ రాజ్యాంగం గుర్తురాలేదండి? కూలగొట్టేటప్పుడు రాజ్యాంగం గుర్తురాలేదా? revoke చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేటప్పుడు ఇంకో మాట రాజ్యాంగం కూడా use గుర్తురాలేదా? చేశారు. ఏదైనా బుల్డోజర్లను యాక్సెప్ట్ Revoke చేసే చేసి పరిస్థితి మరి, లేదు. ఏదైనా సరే. బుల్డోజర్లను యాక్సెప్ట్ చేయదు. సార్ సార్ అక్రమంగా శ్రీకాంత్ గారు, వస్తున్నారా రాహుల్ లేదా గాంధీ ప్రజా కోణంలో కూడా రాహుల్ చూడాల్సిన గాంధీ అవసరం ఉంది. దేశం అంతా తిరుగుకుంటూ ఇంత పెద్ద డిస్కషన్ Let's see, ఒక్క let's see. పరిష్కార మార్గం Anyway. ఏమైనా దొరికిందా? మరి ఒక పరిష్కార మార్గం చూపించండి. ఎనీవే మీరే చూపించండి పరిష్కార మార్గం. థ్యాంక్ యూ వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. థ్యాంక్ యూ సతీష్ గారు, బీఆర్ఎస్ పార్టీ, ప్రేమ్ గాంధీ గారు.